మనస్సును నియంత్రించాలి అంటే వైరాగ్యం ధారణ చేయాలి. అంటే బయట వైరాగ్యం గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. వైరాగ్యం అంటే వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది. ఎవరైనా చెప్తారా? మనుషులు ఏమనుకుంటారు వైరాగ్యం అంటే? మనుషుల యొక్క అభిప్రాయం ఏంటి? బయట వాళ్ళ అభిప్రాయం ఏంటి? అన్నిటినీ వదిలేయడము వైరాగ్యము. మన అన్నిటిని ఆశలు, వదిలేయడం. కోరికలు, అన్నింటిని ఆశలకు వదిలిపెట్టి కోరికలకు దూరం ఉండడము. ఇదే పరిభాష బయట చెప్పడం జరుగుతుంది. అంటే అన్నింటిని వదిలిపెట్టడం అని చెప్పేసి. కానీ వదిలిపెట్టాలి అంటే ఏది వదిలిపెట్టాలి? మన శరీరంతో కాదు, మనస్సుతో వదిలిపెట్టాలి. అన్నింటిలో ఉంటూ మనం మనస్సుతో వదిలిపెట్టాలి. దీనికే స్పిరిచువల్ లాంగ్వేజ్‌లో చాలా మంచి ఉదాహరణ ఇస్తారు. అదేంటి అంటే పద్మం చెప్తాం కదా! కమలం పువ్వు. ఆ పువ్వు దీంట్లో బురదలో ఉంటూ కూడా దాంతో డిటాచ్‌గా ఉంటుంది. సో అదే విధంగా మనం ఈ సంసారం అనేటువంటి ఈ బురదలో ఉంటూ కూడా అది అంటకుండా డిటాచ్‌గా ఉండగలిగేటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది అసలైన వైరాగ్యం. మనసుతో డిటాచ్‌గా ఉండాలి. శరీరంతో కాదు. మన బాధ్యతలతో కాదు. అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. మరియు అన్నిటిపైన కూడా అంటే ఏవైతే జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా నిర్వర్తిస్తూ మనం ముందుకెళ్ళాలి. సో అటువంటి వైరాగ్య స్థితి కావాలి. వైరాగ్య స్థితి రాకపోవడం వల్ల నష్టం ఏమవుతుంది అంటే అక్కడ 5 ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం చిక్కుకుపోతాం. ఎప్పుడైతే మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో పరిగెడుతున్నప్పుడు 5 చాలా కఠినమైనటువంటి విషయాల్లో మనం చిక్కుకుపోతాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? 5 ఏమేంటివి అవి? కామం, క్రోధం, లోభం, మోహం, అహం. అహంకారం. దీంట్లో ఈ 5 ఏవైతే చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఎలా పీడిస్తాయి అంటే ఇంకొక 5 ఉన్నాయి. మనం దాన్ని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? కనెక్ట్ చేయండి. ఏంటి సార్, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఇవి ఏవైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, మాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సూక్ష్మంగా ఇంకా 5 ఉన్నాయి. ఎవరైతే దీనిలో చిక్కుకొని ఉంటారో వాళ్ళు ఇంకొక 5 విషయాల్లో చిక్కుకొని ఉంటారు లోతుగా. 5 చక్రాల్లో సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? రాజుగారు. భయం. ఎస్. ఇప్పుడు మీకు గుర్తొస్తుంది, నేను చెప్పినప్పుడు గుర్తొస్తుంది. ముఖ్యంగా 5 విషయాలు అందులో మనం చిక్కుకొని ఉంటాము. ఒకటి భయము, మరియు రాగము, ద్వేషము కదా. అదేవిధంగా అస్మిత మరియు అవిద్య. జ్ఞాపకం ఉందా? ఈ 5 మనం చిక్కుకొని ఉంటాం. భయము, రాగము, ద్వేషము, అస్మిత మరియు అవిద్య. అయితే ఎంతగా ఇందులో ద్వేషము, రాగం 2 విషయాలు వచ్చాయి కదా. విన్నారా? మొట్టమొదట బేస్ ఏంటి? భయం. ఆ తర్వాత రాగము, ఆ తర్వాత ద్వేషము, మరియు ఆ తర్వాత అస్మిత మరియు అవిద్య. ఇప్పుడు వైరాగ్యము అంటే అర్థం ఏంటి? దీన్ని మనం విడచీసి చూసినప్పుడు వైరాగ్యం అనగా వైరము మరియు రాగం. ఈ రెండింటిని జోడిస్తే ఏమవుతుంది? వైరాగ్యం కదా. అస్మిత అంటే సార్ తెలుసుకుందాం, దాని గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది వైరాగ్యం. కానీ ఎప్పుడైతే మనం దీనిలో వేరువేరుగా చిక్కుకొని ఉన్నామో దానికి ఒక లక్షణం ఏంటి? ఏం మనం ఫీల్ చేస్తాం లైఫ్లో అంటే అది భయం
మన ప్రతి క్షణం ఏదైతే జీవితం ఏదైతే ఉంటుందో అది చాలా భయంతో బ్రతుకుతూ ఉంటాం. దానినే అభినివేశం అంటారు. అభినివేశం అంటే జీవితం అంతా కూడా భయంతో కూడుకుంది. ఏది చేసినా కూడా, ఏది చెయ్యాలన్నా కూడా భయమేస్తుంది. దానికోసం ఈ భయం వల్ల మనం ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం. మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏమైపోతుంది అంటే ఎవరైతే ఇందులో చిక్కుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం ఏమైపోతుంది అంటే కేవలం తనను తాను ఎలా కాపాడుకోవాలి, ఏ విషయాలతో అయితే చాలా స్ట్రాంగ్గా మమత్వం కూడుకొని ఉందో, ఎవరితోనైతే తను వైరం పెట్టుకొని ఉన్నాడు, ద్వేషం పెట్టుకొని ఉన్నాడు, మమత్వం ఉన్న వస్తువులను పోగొట్టుకోకూడదు, వాటిని అలాగే పట్టుకొని ఉంచుకోవాలి. మరియు వైరం ఉన్న వాళ్ళతో ఎప్పుడు గెలవాలి. అయితే దీనికోసము ఇవి రెండింటితో నిర్మాణమయ్యేది భయం. అందుకోసం ప్రతి క్షణం కూడా వారు భయంతో బ్రతుకుతారు. దీనికి ఒక అద్భుతమైనటువంటి చాలా మంచి ఉదాహరణ మనకు శాస్త్రాల్లో దొరుకుతుంది. అదేంటి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమవుతుంది? భయంతో కూడుకున్న వారి జీవిత లక్ష్యం ఏమవుతుంది చెప్పండి? అవివేకం అంటూ వస్తుంది. అంటే ఓకే, నిర్ణయాలు తప్పుగా ఉంటాయి సార్. ఓకే, ఎస్, He will not reach anywhere, sir. ఓకే. ఇంకా ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంటారు. ఎస్, వాళ్ళ లక్ష్యం ఏముంటుంది? ఎస్, రఘురామ్ గారు చెప్పండి. సర్వైవ్ అవ్వదు, సారీ సార్. తనను తాను రక్షించుకునే ఇదిలో ఉంటుంది. ఎస్, వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే కేవలం ఒకే లక్ష్యం ఉంటుంది. ఏంటి అంటే తనను తాను ఎలా కాపాడుకోవాలి. దానికోసమే అంటే దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా అసురక్షితంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడు భయంతో ఇంకా మనం ఇంకా మన జీవితం సాగదు, మనం ఎలా బ్రతుకుతామో అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. సో అందుకని వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, అది మాత్రమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం అవుతుంది. సో దీంట్లో చాలా మంచి ఉదాహరణ ఏంటి అంటే మనకి హిరణ్యకశిపుడు తెలుసు కదా స్టోరీ. హిరణ్యకశిపుడు ఈ యొక్క భయంతోనే తనను తాను ఎలా రక్షించుకోవాలి, మొట్టమొదట తనను తాను అమరుణ్ణి ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని ఉద్దేశంతో సాధన చేస్తూ ఉంటాడు. ఏంటి లక్ష్యం ఏంటి? తనను తాను కాపాడుకోవాలి అంటే ఫీలింగ్ ఏంటి? లోపల అనుభవం ఏం చేస్తూ ఉంటాడు? భయం. సో ఆ భయంతో సాధన చేస్తూ ఉంటాడు. సాధన చేస్తున్నప్పుడు చాలా కఠినమైనటువంటి సాధన చేస్తాడు. చేసినప్పుడు పూర్తి బ్రహ్మాండం అంతా కూడా అలా దద్దరిల్లిపోతుంది. అప్పుడు భగవంతుడు ఎదురుగా వచ్చి చెప్పు నీకేం కావాలి అని చెప్పేసి అతని తపస్యకు భగవంతుడు ప్రసన్నమయ్యి నీకేం కావాలి చెప్పు అని అన్నప్పుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? మరణం లేకుండా. నేను ఎప్పటికీ అమరుణ్ణి కావాలి, నాకు మరణం రాకూడదు, అటువంటి వరాన్ని నాకు ప్రసాదించు అని చెప్పేసి కోరుకుంటాడు. కానీ భగవంతుడు ఏమంటాడు? అది సాధ్యం కాదు, పుట్టినవాడు ఎలాగో మరణించాల్సి వస్తుంది, కానీ అది కాకుండా వేరేది ఏదైనా కోరుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఏం కోరుకుంటాడు? ఈ కండిషన్స్ పెట్టి వీటి వల్ల నాకు ఎటువంటి చావు రాకూడదన్న కండిషన్స్ తో సో వేరే ఆప్షన్లో బుద్ధిని నడిపిస్తాడు. అంటే ఇంకా అసలు మనిషి దేంతో చస్తాడు, ఏ విధమైనటువంటి కారణములతో చేస్తాడు, అటువంటి కారణాలు ఏవైతే ఉన్నావో నేను వాటి ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే నాకు మృత్యు అక్కడి నుంచి రాదు. అందుకని డిఫరెంట్ కండిషన్స్తో అడుగుతాడు. ఏంటి? నాకు మృత్యువు ఇంట్లో రాకూడదు, బయట రాకూడదు, నాకు ఏ మనిషి కూడా నన్ను చంపకూడదు, ఏ దేవత కూడా నన్ను చంపకూడదు, వింటున్నారా? ఏ జంతువు కూడా నన్ను చంపకూడదు, మరియు నేను వేరే కండిషన్లో
విన్నారా? నేను ప్రొద్దున చావకూడదు, రాత్రి చావకూడదు. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కండిషన్ పెడతాడు. పెట్టి అతను అనుకుంటాడు ఏంటంటే మృత్యువు ఈ మార్గాలతోనే వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను చావకపోతే నేను ఎప్పటికీ అమరుణ్ణైపోతాను అనేటువంటి ఉద్దేశంతో అది కోరుకుంటాడు. ఓకే, కానీ లోపల ఏముంది? భయం ఉంది. ఏదైతే లోపల ఫీల్ చేస్తున్నాడో అదే విధంగా భగవంతుని కోరుకున్నాడు కాబట్టి తథాస్తు అంటాడు. తథాస్తు అన్నప్పుడు అతని యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ భావన ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బ్రహ్మాండం యూనివర్స్ ఏం చేస్తుంది? దానికి అనుగుణంగానే ప్లానింగ్ చేస్తుంది. అంటే వీడు ఈ విషయాలతో చావడు కాబట్టి వీడిని వేరే విధంగా ఎలా చంపాలి అనేటువంటి ఆ ప్లానింగ్ యూనివర్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా క్రియేట్ చేసి ఎటువంటి అవతారంలో వచ్చి అతనికి మృత్యువు ప్రసాదించాలో ఆ విధమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతారంతో వచ్చి మృత్యువుని ప్రసాదిస్తాడు. ఎస్, అందరికీ గుర్తుండవచ్చు కదా? ఎస్ సార్. సో ఇది ఆ యొక్క బ్రహ్మాండీయ శక్తి ఏదైతే ఉందో అది ఎలా పనిచేసింది, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేసింది? తన లోపల ఏదైతే ఫీలింగ్ ఉందో, తనను తాను కాపాడుకోవాలి అనేటువంటి ఫీలింగ్ ఉందో, ఆ ఫీలింగ్ అనుసారంగానే బ్రహ్మాండం ఏదైతే ఉందో అది రచించబడింది. తన జీవనం అంతిమ గడియలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా రచించడం జరిగింది. సో అందుకని మానవుల యొక్క లక్ష్యము ఎవరైతే వాళ్ళు మాయలు చిక్కుకొని ఉన్నారో తమను తాము ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు జీవితంలో ఏది చెయ్యాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర ధైర్యం ఉండదు. ఎందుకంటే ఏది చేసినా కూడా నేను నష్టపోతానేమో అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా లైఫ్లో గ్రోత్ చేయరు. అయితే ఈ భయాన్ని జయించాలి, మన లోపల ఉన్నటువంటి భయాన్ని జయించాలి అంటే ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఏ సత్యము? నేను శరీరాన్ని కాదు, ఈ నశించేటువంటి శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మ చైతన్యాన్ని, సత్యస్వరూపాన్ని, నాకెప్పుడూ మృత్యువు లేదు అని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు మనం మృత్యువు నుంచి తప్పుకోవాలని కాకుండా శాశ్వతంగా సచ్చిదానంద స్వరూపంలో ఎలా బ్రతకాలి, ఆ ఆనంద స్వరూపంలో ఎలా జీవించాలి అనేటువంటి తత్వాన్ని, లక్ష్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. ఇంకా మనం భయంతో, మృత్యువుతో తప్పించుకోవడానికి కాదు, అమరులమై జీవించడానికి కోసం బ్రతుకుతాం. అలా బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం సార్థకం చేసుకుంటాం. మన విలువైనటువంటి సమయము, మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మలు, మన జీవితం అంతా కూడా ఇంత అద్భుతమైనదిగా, ఇంత విలువైనదిగా అవుతుంది అంటే మనం ఎప్పటికీ చనిపోకుండా శాశ్వతంగా అమరులం అవుతాం. దీనికి ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, మన ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పటికీ మన హృదయాల్లో అమరులై ఉన్నారు. అవునా కాదా? మన గురువులు తీసుకోవచ్చు, వివిధ, చెప్పండి పేర్లు, ఎవరెవరు చెప్పగలుగుతారు? రమణ మహర్షి. ఎస్. స్వామి వివేకానంద. ఎస్. రామకృష్ణ పరమహంస. ఎస్. కబీర్ సాహెబ్. ఎస్. లహరి మహాశయ, యోగానంద. ఎస్. వివేకానందుడు. ఎస్. బుద్ధుడు. ఎస్. స్వతంత్ర సమరయోధులను చూడండి, భగత్ సింగ్ ఉన్నారు, భగత్ సింగ్, చంద్రబోస్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవడానికి బ్రతకలేరు. తమ వద్ద ఉన్నటువంటి ఆ జీవితాన్ని అందరికీ పంచడానికి కోసం బ్రతికారు. అందుకని వాళ్ళు శాశ్వతంగా అమరులైపోయారు. ఎప్పటికీ వాళ్ళకు మృత్యువు రాదు. సో ఆ విధమైనటువంటి నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే ఈ వైరాగ్య భావం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము చాలా ఒక చిన్న
క్రిమి కీటకంలాగా జన్మం తీసుకున్న వాళ్ళం కాదు. మన జీవితము సాధారణ జీవితం కాదు. అందుకని అంటారు మనిషి జన్మ ఎన్ని పుణ్యకర్మలు చేస్తే తప్ప దొరకదు అని చెప్పేసి. మరి అందులోనూ మనిషి జన్మలో భగవంతుని జ్ఞానం దొరకడం ఇంకా అద్భుతం. ఇంకా ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప అది దొరకదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మనిషి జన్మ అందరికీ దొరకలేదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మానవులే కదా. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఈ అభిలాష, ఈ కోరిక ఉందా? నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, నా ఆత్మను ఉద్ధరించుకోవాలి అనేటువంటి భావన కేవలం కొద్ది మందిలో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఇన్ని కోట్ల జనాభాలో ఏదో కొద్ది మంది మనుషుల్లో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. సో ఆ విధంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ మానవ జీవితం ఏదైతే ఉందో, ఎందుకంటే ఎలా అయితే సమయం గడిచిపోతూ ఉందో అలా మనం ముందుకు వెళ్తున్నాం. మన శరీరం ఇంకా వృద్ధావస్థకి చేరుకుంటుంది. అందుకని ఈ విలువైన జీవితాన్ని మనం ఇంకా అమూల్యంగా తయారు చేసుకోవాలి, ఇంకా అమరులుగా కావాలి అంటే మంచి ఉద్దేశం పెట్టుకోవాలి. ఏంటి అంటే నేను నా కళ్యాణం చేసుకుంటూ, నా బాగోగులు చూసుకుంటూ ఇతరులకు కూడా ఆనందాన్ని పంచాలి, ఇతరులకు కూడా సుఖాన్ని ఇవ్వాలి అనేటువంటి దానికోసం మనం వైరాగ్య భావాన్ని ఈరోజు ధారణ చేసుకోవాలి. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం.